జొన్న రొట్టెలు చేయడానికి రావట్లేదని బాధపడుతున్నారా? అస్సలు బాధపడకండి. జొన్న పిండితో ఈ విధంగా మేతి మసాలా రోటీ చేయండి. రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు, బ్యాచిలర్సు, పిల్లలు ఎవ్వరైనా చేసుకోవచ్చండి చాలా ఈజీగా. మెంతికూరని బాగా కడిగేసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మసాలా కోసం మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చి కరివేపాకు ఒక రెమ్మ, అలాగే మనం తినే స్పైసెస్కి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకొని అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఒక వెడల్పు బోగంలోకి కావలసినంత జొన్నపిండి వేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పేస్టు, అలాగే కట్ చేసుకున్న మెంతికూరని, రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలపాలి. షుగరు, డయాబెటీస్తో బాధపడే వారికైతే చాలా మంచివండి జొన్న రొట్టెలు. వీలైనంత వరకు చేసుకొని తినడానికి ట్రై చేయండి. కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ సాఫ్ట్గా రొట్టె పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది 1 నిమిషం పాటు బాగా ఈ విధంగా నీడ్ చేసుకోండి. అప్పుడే మనకి రొట్టెలు అనేవి ఎక్కువ క్రాక్స్ రాకుండా చాలా ఈజీగా వస్తాయన్నట్టు. ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకొని టైం ఉంటే కనుక ఒక 10 నిమిషాలు క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత చపాతీ పీట తీసేసుకొని ఒక బటర్ షీట్ కానీ, లేదంటే ఈ విధంగా ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ, కాటన్ క్లాత్ కానీ వేసేసుకొని దానిపైన లైట్గా నూనె అప్లై చేసి మనకి రొట్టె ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ఉండని తీసేసుకొని ఈ విధంగా చేతికి నూనె కానీ, వాటర్ కానీ అప్లై చేసుకుంటూ క్రాక్స్ రాకుండా ఒత్తుకోవాలి. చేతితో చాలా ఈజీగా ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు నువ్వులు ఒక సైడ్ అంటించుంటాం కదా, ఇప్పుడు పైన వేసేసి ఇటువైపు కూడా నువ్వులు అయితే అంటించుకోవాలి. పెనం మీద వేసేసుకొని నువ్వులు అప్లై చేసుకొని 2 వైపులా నూనె కానీ, నెయ్యి కానీ మీకు ఇష్టం ఏదైతే దాన్ని వేసేసుకొని కాల్చుకున్నామంటే చాలా ఈజీగా మనకి హెల్తీగా జొన్న పిండితో మేతి మసాలా రోటీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీని ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.